బాలీవుడ్ హీరోయిన్ల బట్టలు ఇప్పించి ఎంటర్టైన్మెంట్ చేస్తాము అని అంటే చాలా మందికి ఓకే అవుతుంది కానీ దేశద్రోహుల బట్టలు ఇప్పించే సినిమాలు చేస్తామంటే మాత్రం ఎవరెవరికో ఏమేమో బాధలు అవుతున్నాయి. దురంధర్ 2 సినిమా గురించి 2 పంచాయతీలు అవుతున్నాయి. ఒకటేమో ఎందుకు భగవద్గీత శ్లోకాలు అని ఒకటి, ఇదో పెద్ద ప్రాపగాండా అని రెండోది. బాలీవుడ్ సినిమా గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను మీకు. కుచ్ కుచ్ హోతా హై సినిమాలో రాణి ముఖర్జీ, షారుఖ్ ఖాన్ ఇద్దరు హిందూస్, వాళ్ళిద్దరికి పుట్టే బిడ్డ మాత్రం నమాజ్ చేస్తుంది, ఆయన కూడా ఎవరికి ప్రాబ్లం ఉండదు. కూలీ సినిమాలో అమితాబ్ బచ్చన్ చాలాసార్లు నమాజ్ చేస్తాడు, కల్మా చదువుతాడు, అయినా కూడా ఎవరికి ప్రాబ్లం లేదు, అది అసలు రిలీజియసే కాదు. ముల్క్ సినిమాలో రిషి కపూర్ ఎన్నోసార్లు మస్జిద్కి పోయి నమాజ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు, అయినా కూడా అది రిలీజియస్ కాదు. మై నేమ్ ఇస్ ఖాన్ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ ఎన్నోసార్లు నమాజ్ చేస్తాడు, అయినా కూడా ప్రాబ్లం ఉండదు. ఫనా సినిమాలో ఆమీర్ ఖాన్ కూడా చాలా సార్లు అదే చేస్తాడు, ఇస్లామిక్ రిఫరెన్సెస్ ఉంటే అయినా కూడా ప్రాబ్లం ఏముండదు. హృతిక్ రోషన్ ది మిషన్ కాశ్మీర్ సినిమాలో అందులో కూడా ఎన్నోసార్లు నమాజ్ చేస్తాడు, మస్జిద్కి పోతాడు, మాస్కులు అన్నీ ఉంటాయి, కానీ ఏం ప్రాబ్లం ఉండదు. షోలే సినిమాలో ఊరు మొత్తానికి ఒకే ఒక ముస్లిం ఉంటాడు, ఆయన రహీం చాచా. ఈ సినిమాలో పెద్ద కామెడీ ఏంది అని అంటే ఊర్లో అసలు కరెంటే ఉండదు కానీ పెద్దగా అజా వినిపిస్తుంది లౌడ్ స్పీకర్లో. ఇట్లా చాలా సినిమాలల్లో చాలా జాగాలల్లో అసలు లాజికే లేకున్నా కూడా ఇస్లామిక్ రిఫరెన్స్ ఇవ్వచ్చు, కానీ భగవద్గీత మాత్రం వినిపించొద్దు. ఎందుకు ఏమైనా బ్యాన్ చేసినా బాలీవుడ్ సినిమాలల్లో? చూడండి ఎట్లాంటి పోస్టులు పెడుతున్నారు. ఇక రెండో విషయం ప్రాపగాండా. దానికి వస్తే సినిమాలు ఉన్న 90% సీన్స్ ఏదో ఒక న్యూస్ ఛానల్లో, న్యూస్ పేపర్లో వచ్చినవే. అది కేవలం ఇండియన్ న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్సే కాదు, పాకిస్తాన్ ఇంకా ఇంటర్నేషనల్ మీడియా న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్తలు. कुछ पता नहीं चलता, दोनों तरफ से फनी का तबादला होता है. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే ఇండియా బాగుపడుతుంటే ఓరవలేని ఒక బ్యాచ్ ఉంటుంది కదా మీడియాలో, వాళ్ళ ఛానళ్ళల్లో వాళ్ళ పేపర్లలో వచ్చినవి కూడా ఉన్నాయి. ఇంకో పిచ్చి మీటింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఐఎస్ఐని మరీ డఫాగా చూపించారు సినిమాలా అంట. ఈ సినిమాలో ఐఎస్ఐని మరి డఫా ఏజెన్సీ, మేజర్ ఇక్బాల్ మరి డఫాగా చూపించారు. అరే ఇండియాలో ఒకప్పుడు వారానికో నెలకో ఒక బాంబు వేలేది, కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక బాంబు వెళ్తుంది. మరి ఐఎస్ఐ ఏం బిత్తున్నట్టు, డఫా కాదా? అట్లా ఐఎస్ఐని డఫా చేసింది ఇండియన్ గవర్నమెంటే. పాకిస్తాన్లో ఉన్న యాంటీ ఇండియా నెట్వర్క్ ని ఎక్స్పోజ్ చేయడమే దురంధర్ ఫ్రాంచైజీ పెట్టుకున్న పని. కానీ ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వెళ్ళి ఇండియాలో ఉన్న యాంటీ ఇండియా నెట్వర్క్ ఏదైతుందో వాళ్ళంతా బయటకు వస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, కన్న తల్లిని పొగిడితే ఓర్వలేని బ్యాచ్ వీళ్ళంతా.